అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ పదవికి కరోలినా లెవిట్ రాజీనామా చేశారు. గత ఏడాదిన్నర కాలంలో ఆమె ప్రెసిడెంట్ ట్రంప్ దగ్గర మంచి పేరు సంపాదించుకున్నారు. ఇప్పుడు ఆ స్థానానికి ఖాళీ ఏర్పడటంతో దానిని భర్తీ చేసేందుకు పలువురు ప్రముఖుల పేర్లు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం లెవిట్ వద్ద డిప్యూటీ ప్రెస్ సెక్రటరీగా పనిచేస్తున్న 29 ఏళ్ల అన్నా కెలీ ఈ రేసులో ముందున్నారు. రిపబ్లికన్ పార్టీలో ప్రెస్ ఆఫీసుల్లో ఆమెకు మంచి అనుభవం ఉంది. జర్నలిస్టుల తీరుపై ఆమె చేసే విమర్శలు లెవిట్ శైలిని పోలి ఉండటంతో ఈ పదవికి ఆమెను సహజమైన ఎంపికగా భావిస్తున్నారు. ఇక ట్రంప్ కు రక్షణ న్యాయవాదిగా వ్యవహరించి ఆ తర్వాత వైట్ హౌస్ లో సలహాదారుగా, న్యూజెర్సీ యుఎస్ అటార్నీగా పనిచేసిన అలీనా హబ్బా పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తోంది. ట్రంప్ బృందంతో అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్న వ్యక్తిగా ఈమెకు గుర్తింపు ఉంది. వీరితో పాటు హోంల్యాండ్ సెక్యూరిటీ మాజీ అసిస్టెంట్ సెక్రటరీ ట్రిసియా, మాజీ వైస్ ప్రెసిడెంట్ మైక్ పెన్స్ వద్ద ప్రెస్ సెక్రటరీగా పనిచేసిన కేటీ మిల్లర్ కూడా రేస్లో ఉన్నారు. అలాగే ఈమె 2025 జనవరి నుండి 2025 మే వరకు ఎలాన్ మస్క్ నేతృత్వంలోని డిపార్ట్మెంట్ ఆఫ్ ఎఫిషియన్సీకి అధికార ప్రతినిధిగా వ్యవహరించారు. అన్నిటికీ మించి కేటీ భర్త స్టీఫెన్ మిల్లర్ ట్రంప్ ప్రభుత్వంలో అత్యంత ప్రభావవంతమైన వైట్ హౌస్ డిప్యూటీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ అండ్ సీనియర్ అడ్వైజర్ గా ఉన్నారు. ఇక వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ పదవి విషయానికి వస్తే దీనిని అమెరికాలో మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రాముఖ్యమైన, శక్తివంతమైన పదవులలో ఒకటిగా పరిగణిస్తారు. ఈ పదవి అమెరికా అధ్యక్షుడు డైరెక్ట్ గా అపాయింట్మెంట్ చేసే వైట్ హౌస్ కార్యాలయ ఉద్యోగం. వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రభావవంతమైన, ప్రతిష్టాత్మకమైన, రోజు మీడియా ముందు అధ్యక్షుడి గొంతుగా నిలిచే అత్యున్నత పదవుల్లో ఒకటి. ట్రంప్ పరిపాలనలో వీరికి అత్యున్నత స్థాయి వైట్ హౌస్ వేతనాలు, సలహాదారుల స్థాయిలో ప్రాధాన్యత ఉంది. తాజాగా రాజీనామా చేసిన ప్రెస్ సెక్రటరీ కరోలినా లెవిట్ తో పాటు ఇతర ప్రధాన కమ్యూనికేషన్స్ అధికారుల వార్షిక జీతం సుమారు $195,200, భారత కరెన్సీలో సుమారు $1,63,00,000. అధ్యక్షుడు రోజువారీ కార్యక్రమాల వివరాలను మీడియాకు, ప్రజలకు అధికారికంగా తెలియజేసే బాధ్యతను వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ నిర్వర్తిస్తారు.